అహ్మదాబాద్ ఎయిర్ క్రాష్ గురించి కొన్ని నిజాలు. మన మినిస్టరు రామ్మోహన్ నాయుడు గారు ఆ రిపోర్ట్ రిలీజ్ చేస్తూ చెప్పారు క్లియర్‌గా. ఇది ఫైనల్ రిపోర్ట్ కాదు. తొందరపడి కంక్లూజన్స్‌కి రావద్దు. ఇంకా రిపోర్ట్ వస్తుంది అని చెప్పారు. అయినా కూడా కొంతమంది తెలిసి తెలియని వాళ్ళు, నేను అనుకుంటున్నా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఇటువంటి కామెంట్స్ ఎవరు చేయరండి. కొన్ని కామెంట్స్ చూస్తే నాకు చాలా బాధ కలిగింది. ఎందుకంటే ఇండియన్ ఎయిర్‌లైన్స్, ఎయిర్ ఇండియాలో 35 సంవత్సరాలు పనిచేసిన నాకు ఇటువంటి మేమే చాలామంది మాట్లాడట్లేదు. వచ్చిన ప్రాబ్లమ్ ఏంటంటే ప్రపంచంలో ఒకటి చెప్తారు. ఎవరు తెలివైన వాళ్ళు నోరు మూసుకొని కూర్చొని ఉంటే, తెలివి తక్కువ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాజ్యం వెళ్తారు అని. ఓకే. సో, తెలివైన వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళు చెప్పాలి. లేకపోతే ఇది ఇట్లాగే జరుగుతూ ఉంటుంది. నాకు ఎందుకని నేను ఇవాళ ఈ వీడియో చేయదలుచుకున్నానంటే, నాకు చాలా బాధ కలిగి ఈ బాధతో ఇంటర్వ్యూ చేస్తానండి. ఇవాళ నేను చూశాను ఈ టైటిలు యాక్సిడెంట్ ఇంటర్వ్యూ దీని మీద ఫ్యాక్ట్స్ అని పెట్టి టైటిల్ పెట్టారండి పైన రెడ్ కలర్‌లో. పిచ్చోడి చేతిలో విమానాన్ని పెట్టారు. స్విచ్ ఆఫ్ చేశాడు. ప్రాణాలు తీశాడు అని టైటిల్ పెట్టారు. ఇది ఎవ్వరు తెలిసిన వాళ్ళు చేసిన పని కాదండి. అస్సలు నాలెడ్జ్ లేని వాళ్ళు చేసే పని తప్ప ఇది. ఏవియేషన్ ఇండస్ట్రీ గురించి కానీ, ఎయిర్ క్రాఫ్ట్ గురించి కానీ, ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ గురించి కానీ, ఫ్లయింగ్ గురించి కానీ తెలిసిన వాళ్ళు ఎవ్వరు ఇటువంటి టైటిల్ పెట్టరు. అసలు రిపోర్టే ఇంకా అవ్వలేదు. ఎవ్వరు డిసైడ్ చేయలేదు. వీళ్ళెవరు డిసైడ్ చేస్తారు? ఒక మనిషి పిచ్చోడా? కాదా? అని డిసైడ్ చేసేది సైకాలజిస్ట్స్ గానీ, డాక్టర్స్ గానీ వాళ్ళ టీమ్ ఉంటారండి. వాళ్ళ బోర్డు. ఇప్పుడు దీని యాక్షన్‌ని ఎవరు ఇంటర్వ్యూ చేస్తున్నారు? నన్ను ఎవరో ఒక ఇంటర్వ్యూకి పిలిచారు దీంట్లో. వాళ్ళు పిలిచి ఎయిర్‌క్రాఫ్ట్ క్రాష్ గురించి మాట్లాడమంటే నేను చెప్పాను. దీనికి ఇది మనం చేయటానికి అర్హత లేదండి. దీనికి ఒక బోర్డ్ ఉంది. ఓకే. వాళ్ళు ఏవియేషన్ ఇన్వెస్టిగేషన్ బోర్డ్ ఉంది. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. వాళ్ళు చెప్పాలి ఏం చెప్పినా. అదే తప్ప ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడకూడదు. యాక్చువల్‌గా నేను ఇటువంటి కామెంట్స్ చూసి నాకు బాధ కలిగి చేస్తున్నాను. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను నేను. పిచ్చోడి చేతిలో విమానం పెట్టడం అనేది చాలా ఘోరమైన కామెంట్ యాక్చువల్‌గా. మనకి డెమోక్రసీ ఉంది. డెమోక్రసీ ఉందని మనం ఇష్టం వచ్చినట్టు విమర్శించుకుంటూ పోతుంటే అర్థం పర్థం లేదు. కొంతమంది జస్ట్ వ్యూస్ కోసమని, లేపోతే టీఆర్‌పీ రేటింగ్ కోసమని నా ఇంటర్వ్యూ మనం వాళ్ళకి పిలిచినప్పుడు చెప్పాను. దయచేసి మనం టీఆర్‌పీ రేటింగ్ గురించి ట్రై చేయొద్దండి అని చెప్పాను. వాళ్ళు కూడా ఆ టైటిల్ మీద ఎక్కడ కూడా నా ఇంటర్వ్యూ 1 గంట 7 నిమిషాలు ఇంటర్వ్యూ వేశారు. కానీ ఎక్కడ కూడా ఎయిర్ క్రాష్ అని గాని, అహ్మదాబాద్ ఎయిర్ క్రాష్ అని గాని, ఎయిర్ కార్ట్ యాక్సిడెంట్ గాని ఎటువంటి టైటిల్ పెట్టలేదండి. ఓకే. అది కేవలం నా పర్సనల్ ఇంటర్వ్యూలోనే నడిచింది తప్ప, ఎక్కడ దీని గురించి మధ్యలో దీని గురించి అడిగారు. నేను ఒకటే చెప్పాను. ఇది ఇప్పుడే తేలదండి. ఒక నెల తర్వాత రిపోర్ట్ వస్తుంది. అప్పుడు మాట్లాడుకుందాము. మనం ఎటువంటి కామెంట్స్ చేయొద్దు అని చెప్పాను. ఎందుకంటే, మనం ఎవరిని వేలెత్తి చూపటానికి మనకేం అర్హత ఉంది? మనం ఆ పొజిషన్‌లో ఉన్నామా? అది మన పనా? అది మన పని కాదు. కానప్పుడు ఊరికనే ఎవరో ఒకళ్ళని బ్లేమ్ చేయడం తప్పు. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత వాళ్ళు ఫైనల్ రిపోర్ట్ కూడా ఇస్తారు. కానీ ఎవరు కరెక్ట్ ఫోరం వాళ్ళు దాన్ని అబ్జెక్షన్ చేయొచ్చు. ఏమైనా చేయొచ్చు. ఓకే. ఆ ఫోరంలో ఉన్నవాళ్ళు. ఆల్రెడీ ఒక పైలట్స్ గిల్డ్ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకుంది. వాళ్ళు ఒక లెటర్ రాశారు. ఓకే. అట్లాగే ఈ రిపోర్ట్ కూడా వచ్చింది. కానీ నేను ఈ రిపోర్ట్‌లో ఏమొచ్చింది అనేది జనాలకి, అందరికి, ప్రజలకి క్లియర్‌గా చెప్పదలుచుకున్నా. అలాగే ఇంకొకళ్ళు టైటిల్ పెట్టారు. ఎయిర్ ఇండియా విమానం కేసులో షాకింగ్ నిజం. పైలట్ ఆత్మహత్య కోసమే ఆ బటన్ నొక్కాడు అని. అదసలు బటనే కాదండి. వాళ్ళకి తెలిసి తెలియని టెర్మినాలజీ వాడి అది బటన్ కాదు. వాడు స్విచ్ ఆఫ్ అంటాడు. ఒకళ్ళు బటన్ అంటారు. ఓకే. ఇంకొకటి. కానీ ఇక్కడ వచ్చిన ప్రాబ్లమ్ ఏంటంటే పాపం అక్కడ పైలట్లు ఇద్దరు చచ్చిపోయారు. వాళ్ళ సైడ్ మాట్లాడేవాళ్ళంటూ ఎవరు లేరు. ఓకే. ఇది ఇక్కడ జరుగుతుంది. కాబట్టి అసలు యాక్చువల్‌గా ప్రతి వాళ్ళకి తెలిసి తెలియకుండా ఇప్పుడు ఆ పిచ్చోడి చేతిలో విమానాన్ని పెట్టారని రాసిన అతన్ని నేను ఒకటి అడుగుతున్నాను. పైలట్స్‌కి అసలు ఎన్ని సార్లు మెడికల్ టెస్ట్ జరుగుతుందో తెలుసా? ఒక్కసారి. ఓకే. రకరకాల విషయాలు చెప్తారు. ఇప్పుడు ఏదైనా మనం గూడా అప్‌సెట్ అవుతాం. అప్‌సెట్ అవ్వటం అంటే అర్థం ఏంటి? అది మన జాబ్‌కి ఎప్పుడు ఇంటర్ఫియర్ కాదండి. ఎవరికైనా మదర్ చనిపోయారు. పైలట్ మదర్ చనిపోయారు కాబట్టి ఆయన డిప్రెషన్‌లో ఉన్నాడు. వీళ్ళకి తెలుసండి ఆ విషయం. ఎవరో చెప్పారు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు అంటారు. ఓకే. అది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కాదు కదా! ఎవరికైనా
మదర్ చనిపోయినా లేకపోతే ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా కొంచెం అప్సెట్ ఉంటారు. కానీ మీ జాబ్‌లో అది ఎక్కడ కూడా ఉండదు. వాళ్ళకి సఫిషియంట్ రెస్ట్ ఉంది. ఆల్రెడీ ఇటువంటివన్నీ చేసుకున్నారండి. ఆల్రెడీ ఏఐబీ 15 పేజీల రిపోర్ట్ ఇచ్చింది. దాంట్లో పైలట్స్‌కి సరిపడా రెస్ట్ ఉంది. ఏం ప్రాబ్లమ్ లేదు. ఫ్యూయల్‌లో ఎటువంటి కల్తీ లేదు. ఇప్పటిదాకా మెకానికల్ ఫెయిల్యూర్ లాగా ఏమీ కనిపియలేదు. అన్నీ ఏమున్నాయో అన్నీ ఇంకొక వేరే డీటెయిల్డ్ వీడియోలో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మొత్తం ఇస్తాను నేను కావాలంటే 15 పేజీల రిపోర్ట్ మొత్తం. ఏమిచ్చారో అంతా. ఇప్పుడు వాళ్ళు చెప్పిన విషయం ఒకటే ఒకటి. ఫ్యూయల్ స్విచ్ అనేది ఒక పైలట్లు ఇంకో పైలట్‌తో మాట్లాడుతూ అడిగారు. "నువ్వు స్విచ్ ఆఫ్ చేసావా?" అని. అతను నేను చేయలేదు అని చెప్పాడు. అంటే అర్థం ఏంటి? అతను చేయలేదనే కదా అర్థం. అతను చేసుంటే నేను చేశాను అని చెప్పేవాడు కదా! లేకపోతే నిజంగా వాళ్ళ సూసైడ్ చేసుకునే టైప్ అయితే ఆ రెండో పైలట్ దాన్ని మళ్ళీ స్విచ్‌ని ఆన్ చేస్తుంటే అడ్డం పడేవాడు కదా! అది కూడా వాళ్ళు మాట్లాడుకున్నారు కదా ఇద్దరు. కొంచెం లాజికల్‌గా ఆలోచిస్తే, కొంచెం ఓపికగా ఆలోచిస్తే ఇవన్నీ అర్థమవుతాయి. ఓకే అండి. ఇంకొకటి ఇక్కడ 2 స్విచ్‌లు ఉన్నాయి. మీకు ఆ స్విచెస్ పొజిషన్ కూడా చూపిస్తా. ఎయిర్‌క్రాఫ్ట్‌లో స్విచ్‌లు ఎలా ఉంటాయంటే ఎట్టి పరిస్థితిలో పొరపాటున చెయ్యి తగిలినా ఓకే. ఇటువంటివి అది కదలటానికి వీలుండదు. దానికోసమే అటు పక్కన దీంట్లో మీరు ఆ పిక్చర్‌లో చూడొచ్చు. అటు పక్కన, ఇటు పక్కన 2 వైపులా ముందు ఒక లాగా వి షేప్‌లో పెట్టారు. 2 బార్స్ ఉన్నాయి. అది ఈ కూర్చున్నప్పుడు మన చెయ్యి ఇటువైపు తగిలినా అది ఎటువైపు మన హ్యాండ్ మూవ్‌మెంట్ ఉంటుంది అని డిజైన్‌లోనే వాళ్ళు అర్థం చేసుకొని అటువైపు అది తగిలినా ఆ స్విచ్‌కి చెయ్యి తగలకుండా ఉండటానికి దాన్ని అడ్డం పెట్టారు. 2 గార్డ్స్ వి షేప్‌లో ఉన్నాయి చూడండి. దాంట్లో కనిపిస్తుంది మీకు. అది కాకుండా అది ఇట్లా ఉంది చూడండి పక్కన దీంట్లో. ఇట్లా పక్కన ఇటొకటి అంటే కెప్టెన్ చేతి వైపు ఒకటి, కో పైలట్‌కి ఎడమ చేతి వైపు ఒకటి 2 ఉన్నాయి. కెప్టెన్‌కి కుడి చేతి వైపు, కో పైలట్‌కి ఎడమ చేతి వైపు. సో, 2 వైపులా ఎటొచ్చినా చెయ్యి తగలకుండా దానికి ఉంది మొట్టమొదట. అయినా పొరపాటున చెయ్యి తగిలినా కూడా అది మటుకు కదలదు. ఆల్రెడీ ఇందాక వీడియోలో ఒకటి చెప్పాను. దాన్ని పట్టుకొని పైకి లేపి ఎక్కడ కాలో ఆ పొజిషన్‌కి జరిపి మళ్ళీ అక్కడ వదిలిపెడితే తప్ప అది ఆ పొజిషన్‌కి వెళ్ళదు. కాకపోతే ఇక్కడేం జరుగుతుందంటే ఈ స్విచ్ పొజిషన్ అనేది ప్రతీదీ ఫెడాక్‌కి అంటే ఇంజిన్ కంట్రోల్ సిస్టమ్‌లోకి ఫుల్ అథారిటీ డిజిటల్ ఇంజిన్ కంట్రోల్ అంటారు. ఆ కంప్యూటర్ సిస్టమ్‌లోకి వెళ్తుంది. ఓకే. కంప్యూటర్ సిస్టమ్ ఇది ఎలా పనిచేస్తుంది అంటే మనం ఒక పొజిషన్‌లో ఒకటి పెట్టామనుకోండి. ఓకే. ఇప్పుడు ఇందాక చూపించిన పొజిషన్ ప్రకారం చూద్దాము. దీంట్లో పైన ఇది రన్ పొజిషను. దీన్ని పైకి లేపి ఇట్లా కిందకి లాగి పెడితే ఇది కట్ ఆఫ్ పొజిషన్. ఓకే. అనుకుందాం ఇప్పుడు. ఈ రన్ పొజిషన్‌లో ఈ స్విచ్ పెట్టినప్పుడు కంప్యూటర్‌కి 1 అని వెళ్తుంది అనుకుందాం. కంప్యూటర్ ఎక్కువ బైనరీ సిస్టమ్ తెలుసు కదా! 0 అండ్ 1తో పనిచేస్తుంది ఇది. 0 గాని, 1 గాని ఇక్కడ ఈ స్విచ్ పొజిషన్ బట్టి అక్కడ ఫెడాక్‌లో ఒక ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. 0 అని గాని, 1 గాని. రన్ అని ఉన్నప్పుడు 1 అక్కడికి 1 ఇక్కడ దీని పొజిషన్‌ని క్యాచ్ చేసి అక్కడికి ఇంజిన్ కంట్రోల్‌కి 1 అనేది సిగ్నల్ వెళ్తుంది. అలాగే దీన్ని ఇలా పైకి లేపి ఇట్లా జరిపి ఇక్కడ కిందకి పెట్టినప్పుడు అప్పుడు 0 అని వెళ్తుంది. ఓకే. అంటే దీన్ని బట్టి అది ఏ పొజిషన్‌లో ఉండాలి అని డిసైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ టేక్ ఆఫ్ అప్పుడు ఇది రన్ పొజిషన్‌లో ఉండాలి. ల్యాండింగ్ అయిన తర్వాత ఎప్పుడైతే ఇంకా ఇంజిన్స్ వాళ్ళు కంప్లీట్‌గా రన్‌వే మించి వచ్చేసి మన ఇక్కడ బేస్ దగ్గరకి వచ్చేసిన తర్వాత ఎప్పుడు ఇంజిన్ ఆఫ్ చేయాలి అనుకుంటే అప్పుడు దాన్ని కట్ ఆఫ్‌లో పెడతారు. అప్పుడు అది 0 అని వెళ్తుంది అక్కడ ఇండికేషన్. 0 అని వెళ్తే అప్పుడు అది ఫ్యూయల్ దానికి సప్లై స్టాప్ చేస్తుంది. అది మళ్ళీ ఆ ఫ్యూయల్ వాల్వ్‌కి ఇన్ఫర్మేషన్ ఇస్తుందనమాట. మరి వీళ్ళు దీని ప్రకారం అంటే ఫస్టు ఈ స్విచ్ పొజిషన్ ఎక్కడుంది అనేది ముందు ఎక్కడుంది, తర్వాత ఎక్కడుంది అది ఎవరికీ తెలీదు ఇప్పటిదాకా. ఇంకా రిపోర్ట్ అంతవరకు రాలేదు. ప్రస్తుతం వాళ్ళు చెప్పిందేంటంటే, ఈ పొజిషన్ ఇప్పుడు మనం దొరికిన దాంట్లో చూస్తే ఇది రన్ పొజిషన్‌లోనే ఉంది స్విచ్. అంటే ఒకసారి స్విచ్ ఆఫ్ ఇంజిన్ ఆఫ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేయాలంటే దట్ ఈస్ ద ఆటోమేటిక్ మళ్ళీ స్టార్టింగ్ ప్రొసీజర్ అనమాట. దాన్ని ఒకసారి మళ్ళీ కట్ ఆఫ్‌లోకి తీసుకెళ్ళి మళ్ళీ స్విచ్ పైకి పెట్టాలి. రన్‌లోకి పెట్టాలి. ఓకే. ఎందుకంటే అప్పుడే అది మళ్ళీ రీసెట్ అవుతుందనమాట. దట్ ఈస్ ద నార్మల్ ప్రొసీజర్. వాళ్ళిద్దరూ ఆ విషయంలో కరెక్ట్‌గానే చేశారు. దాన్ని మళ్ళీ చేశారు. ఒకవేళ ఎవరైనా ఇటువంటి సూసైడ్ టెండెన్సీ ఉంది అని చేయబోయారంటే, ఆ 2 వాళ్ళు చేసేప్పుడు మళ్ళీ అడ్డం పడతారు కదా!
ఎందుకంటే ఒకసారి మళ్ళీ ఇంజిన్ షార్ట్ అయిపోయి ఎయిర్‌క్రాఫ్ట్ బాగా వెళ్ళిపోతే కంప్లెయింట్ అయితే వస్తుంది కదా మళ్ళీ. ఇవంతా సీవీఆర్‌లో రికార్డ్ అవుతుంది కదా! పోనీ సీవీఆర్ రికార్డింగ్ ఎగిరిపోయింది అనుకుందాం. ఎందుకంటే హాఫ్ అన్ అవర్ తర్వాత పోతుందది. మళ్ళీ కోపైలట్‌గానే దాంట్లో చెప్తారు కదా! రిపోర్ట్స్ అయితే దాంట్లో ఉంటాయి స్టోరేజ్. సీవీఆర్‌లో లేకపోయినా మొత్తం మిగతా రిపోర్ట్స్ అంతా ఎయిర్‌క్రాఫ్ట్ పొజిషన్స్ అన్నీ రికార్డ్ అయ్యి ఉంటాయి. అదే తప్ప ఇంకొకటి కూడా ఆలోచిద్దాం. ఇంత పెద్ద పొజిషన్‌లో ఉన్న ఒక కెప్టెను సూసైడ్ చేసుకోదలుచుకుంటే అతను ఇటువంటి పద్ధతులు చేస్తాడని మేమైతే యాజ్ ఎ సైకాలజిస్ట్‌గా నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఎవరు కూడా పైనుంచి దూకిపోయి పెట్రోల్‌తో కాలిపోయి చనిపోవాలని ఎవరు అనుకోరు ఒకటి. తనతో పాటు అనేక మందిని చంపాలని కూడా ఎవరు అనుకోరు. అటువంటి క్రిమినల్ యాటిట్యూడ్ ఉన్నవాళ్ళు సాధారణంగా దీంట్లో ఉండరు ఈ జాబ్‌లో. ఓకే. సో, కాబట్టి ఎప్పుడైనా ఏదో ఒక్క కేసో, 2 కేసులో ఏవో జరిగి ఉండొచ్చు. కానీ ఎవరు కూడా అనవసరంగా వేరే వాళ్ళని చంపాలి అని అనుకోరు. కాబట్టి ఇది ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. నేను ఇదే కన్ఫర్మ్ అని నేను చెప్పట్లేదు. కరెక్ట్ అని చెప్పట్లేదు. ఓకే. యాక్చువల్ చెప్పాలంటే ఇది కూడా నేను చెప్పడం ఎందుకంటే మరీ ఆయన పిచ్చోడి చేతిలో విమానం పెట్టాడు అన్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నా కానీ, లేకపోతే ఇది కూడా నేను మాట్లాడను. ఎందుకంటే రిపోర్ట్ వచ్చేదాకా మాట్లాడటం అనేది తప్పు. ఎందుకంటే దాన్ని ఎంక్వైరీ చేసేవాళ్ళు వేరే ఉన్నారండి. వాళ్ళ అథారిటీ మన చేతిలో తీసుకోవడానికి ఎవరు? ఇప్పుడు మనం ఇక్కడ ఆవేశంగా మాట్లాడుతాం. అక్కడ పాకిస్తాన్ వాళ్ళు ఏదో అక్కడ బోర్డర్‌లో చేశారనగానే మన ఆర్మీ అంతా తీసుకెళ్ళి అసలు పాకిస్తాన్‌ని ఆక్రమించేయాలి, మనం యుద్ధం చేసి పంపించేయాలి అని మనం మాట్లాడతాం ఇక్కడ. కానీ అది ఎవరు చేయాల్సింది డిఫెన్స్ మినిస్టరు, ప్రైమ్ మినిస్టరు, రాష్ట్రపతి వాళ్ళు డెసిషన్ మేకర్స్. అంతే తప్ప మనం కూర్చొని ఇక్కడ డెసిషన్ చేసేది కాదు. మనం ఆవేశంలో 100 మాట్లాడుకోవచ్చు. కానీ దాంట్లో చాలా వరకు తప్పులే ఉండే అవకాశం ఉంది. అందువల్ల నేనేమంటున్నానంటే ఎవరు పడితే వాళ్ళు ఇట్లాగా పెట్టే యూట్యూబ్ వీడియోలు చూసి దయచేసి ఒక నిర్ణయానికి రాకండి. ఓకే. నేను చెప్పాను. ఎవరైనా ఇప్పుడు మా దృష్టిలో కూడా నాకు చాలామంది నాకన్నా ఎక్స్‌పీరియన్స్‌డ్ వాళ్ళున్నారు. చాలా తెలివైన వాళ్ళున్నారు నాకన్నా. అయినా కూడా వాళ్ళెవరు ముందుకొచ్చి చెప్పట్లేదు. అంటాడు కదా! మేధావుల మౌనమే ఇందాక కూడా చెప్పాను. మేధావుల మౌనం చాలా అవాంతరాలకి, అపాయాలకి దారితీస్తుంది అని నేను నమ్మే సిద్ధాంతం. అందుకని నాకు తెలిసిన నాలెడ్జ్‌ని మీతో పంచుకోవడానికి చూస్తున్నాను. మరొక్కసారి చెప్తాను. నేను ఇండియన్ ఎయిర్‌లైన్స్ అండ్ ఎయిర్ ఇండియాలో 30 సంవత్సరాల పైన నాకు సర్వీస్ ఉంది. యాస్ ఎన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజినీర్‌గా. అనేక ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్‌లో అనేక శాఖల్లో నేను పనిచేశాను. ఓకే అండి. అందువల్ల దీని గురించి నేను ఇంకొంచెం డిసైడ్ చేసుకున్నాను. అంటే ఈ ఎయిర్‌క్రాఫ్ట్ నాలెడ్జ్ అనేది ప్రజలకి తెలియాలి. చాలా అందరికీ కుతూహలం ఉంటుంది తెలుసుకోవాలని. ఈ కుతూహలంలో ఏమవుతుందంటే తెలిసి తెలియకుండా ఎవరు చెప్తే వాళ్ళ దగ్గరికి వెళ్లి నేర్చుకోవడం తప్పు. నేను ఒక చిన్న విషయం చెప్తానండి. మనకి అందరూ బీఈడీ పాస్ అయ్యుంటారు టీచర్స్. కొంతమంది సైన్స్, కొంతమంది సోషల్, కొంతమంది మ్యాథమెటిక్స్, కొంతమంది తెలుగు ఇట్లా అలాట్ చేస్తారు. అవునా? అలాగే మనం ఒక తెలుగు టీచర్ దగ్గరికెళ్లి మ్యాథమెటిక్స్ చెప్పమని అడిగితే ఆయన చెప్పొచ్చు. ఏదో నా స్టూడెంట్ కష్టపడుతున్నాడు ఏదో కొంచెం చెప్పొచ్చు. కానీ ఆయన కరెక్ట్‌గా చెప్పగలడా? అది తప్పు ఎవరిది? అడిగిన వాళ్ళది తప్పు గానీ, ఆ చెప్పే వాళ్ళది కాదు. అలాగే సోషల్ స్టడీస్ టీచరు వెళ్లి సైన్స్ చెబితే ఎలా ఉంటుంది అంటే, వాళ్ళు ఇలానే ఉంటుంది. సో, అందువల్ల మనం ఏం చేయాలంటే, మనం లిమిట్ చేసుకోవాలి. మీరు ఎవరి దగ్గరికెళ్లి ఏది అడుగుతాము అనేది వాళ్ళ దగ్గరికే అడగాలి. కాకపోతే ఇండియాలో పరిస్థితి ఏంటంటే, వాళ్ళు ఆల్మోస్టు హార్ట్ అటాక్ నొప్పిలాగా వచ్చినా పక్కనోళ్ళని అడిగి టాబ్లెట్ యేసుకుంటారు. అది మన డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా, అరే మనోడికి మొన్న వచ్చింది కదా! అప్పుడేదో ప్రాబ్లమ్ కనుక్కొని ఏ టాబ్లెటో ఆ టాబ్లెట్ యేసుకుంటారు. అది కొంతమంది పరిస్థితి. దానికి మనం ఏమి చేయలేము. సో, నేను దయచేసి చెప్పేదేంటంటే, ఎయిర్‌క్రాఫ్ట్ గురించి మీకు ఏదన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే, మా దీంట్లో నాకు ఇక్కడ ఇందులో పెట్టండి. నేను మీకు ఆన్సర్ ఇస్తాను. మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా కూడా ఛానెల్‌లో కామెంట్స్ పెట్టండి. లేకపోతే తెలుసుకోండి. తప్పకుండా చెప్తాను నాకు తెలిసినంత వరకు. అందుకనే నేను ఇదివరకు నుంచి చాలా సార్లు అనుకునేవాడిని. ఒక్కొక్కళ్ళు చాలా చాలా తప్పులు రాసేవాళ్ళు. ఇటువంటివన్నీ ఖండించేవాళ్ళంటూ ఎవరు లేరు. కాబట్టి నేను ముందుకు రావడం జరుగుతుంది. ఓకే. లేకపోతే నేను ఇటువంటి విషయాల్లో ఈ యాక్షన్స్ వీటి మీద చెప్పడానికి నాకు కూడా అంత ఇంట్రెస్ట్ ఉండదు. కానీ తప్పుడు సమాచారం ప్రజలకు వెళ్ళకూడదు అని ఒకే ఒక్క రీజన్‌తో నేను ముందుకొచ్చి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను అంతే. మీకు ఎయిర్‌క్రాఫ్ట్స్ గురించి గానీ, యాక్చువల్‌గా లేపోతే యాక్సిడెంట్స్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే
వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి వాళ్ళకి ఫార్వర్డ్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మెమరీ గురించి కానీ, లైఫ్ స్కిల్స్ గురించి కానీ, ఎయిర్ కార్డ్స్ గురించి కానీ మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఈ ఛానల్‌లో మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఈ ఛానల్‌లో అబద్ధాలనేవి ఉండవు. ఓకే. అండ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ కూడా ఉండదు.